నిజంగా ఈ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు కట్టుకొని వెళ్ళిపోతున్నాను. సామాన్లన్నీ ఊగిపోతాయి అసలు గుండెలో మొత్తం. ఇక కదా మా నాన్న కదా మా కన్న కదా రే రే రే. నిజంగా నేనంటే ఇష్టమా నీకు? ఇష్టమే కానీ నువ్వు 21 నేను 22 అంతే. 2 కలిపిస్తే 43 అయిపోద్ది. ఇంకా 143 అయిపోద్ది. అవన్నీ కాదబ్బా. ఇప్పుడు ఏంది చెప్పు? ఎప్పుడు పెళ్లి చేసుకున్నాం? ఎప్పుడు నాకు అర్థం కాదు. మన లవ్. అరే నువ్వు చూడడానికి బాగుంటావురా, నీ బిహేవియర్ కూడా నాకు ఓకే. ఒక్క నిమిషం. నిజంగా ఈ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు కట్టుకొని వెళ్ళిపోతున్నాను. నువ్వు ఆ మాట అన్న తర్వాత ఇంకేం మాట్లాడేది లేదా? పెళ్లి చేసుకున్నాం. అందం ఆస్తి అన్ని ఉంటే సరిపోద్దా? మన కెరీర్ లో మనం మంచిగా ఉండాలంటే నీకు జాబ్ ఉండాలి కదా. ఉంటదిలే, నువ్వు సెట్ అయితే అంతా సెట్ అయితే ఆస్తికి. ఫస్ట్ నువ్వు సెటిల్ అయ్యి ఇంట్లో వచ్చి మాట్లాడు, ఆటోమేటిక్ గా వాళ్ళే ఒప్పుకుంటారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. పర్ఫ్యూమ్ బాగుంది. ఏది ఇంత బాగుంది పర్ఫ్యూమ్? ఈవా. అదే నేను దూరం వెళ్ళిపోవాలనుకున్నా కానీ అన్నట్టు గుంజేస్తున్నావు నాకు. నిజంగా చెప్తున్నా. మళ్ళా లైఫ్ లాంగ్ ఇట్లే ఉంటాం కదా మనం. ఏదో మ్యాగ్నెట్ లాగా అసలు విడిపోకుండా లైఫ్ లాంగ్ ఇట్లే ఉంటాం కదా. ఏదో మ్యాగ్నెట్ లాగా విడిపోకుండా కదా. మంచిగా ఉంటాం కదా కదా. ఇంత క్యూట్ గా మాట్లాడడం ఎక్కడ నేర్చుకున్నావు? నువ్వు పక్కన ఉంటే నాకు నా ఫేస్లో గ్లో వచ్చేస్తుంది, నా హార్ట్లో షివరింగ్ వస్తే సామాన్లన్నీ ఊగిపోతాయి అసలు గుండెలో మొత్తం. ఇక అట్లా ఉంటుంది మనతోని. సరే ప్రస్తుతానికైతే నేను కాలేజ్కి వెళ్తాను. వెళ్దూలే కాలేజ్కి, కానీ ఏదైనా పార్క్ వెళ్దామా? ఏదైనా సినిమాకి వెళ్దాం కదా ప్లీజ్ కదా. బుజ్జి కదా మా నాన్న కదా మా కన్న కదా రే రే రే. నువ్వు వద్దన్నావు అంటే ఒప్పుకున్నావు కదా. కానీ నాకు అమ్మాయిల మనస్తత్వం అర్థం కాదు. వాళ్ళు ఫస్ట్లో వద్దు అనుకుంటారు, లాస్ట్కి ఎందుకు అన్నీ ఒప్పుకుంటారు తెలీదు. అంటే ఇప్పుడు నువ్వు రానన్నావు అంటే దాని మీనింగ్ వస్తానన్నట్టే కదా కదా. నేను టికెట్లు బుక్ చేస్తాను, మనం వెళ్ళిపోదాం. దేవరా మూవీకి అయితే వెళ్ళిపోదాం. సో ఇంకా నిజంగా నేనంటే ఇష్టమా నీకు? ఇష్టమే కానీ జాబ్ లేకుండా ఇద్దరం ఏం చేస్తాం? నేను ఇంకా స్టడీ, నువ్వేమో జాబ్ చేయకుండా తిరుగుతూనే ఉంటున్నావు. లవ్కి జాబ్కి అసలు సంబంధమే లేదే. సంబంధం లేకుండా ఎలా ఉంటది? అంటే లవ్ చేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి జాబ్ ఉండాలని ఉండదు. నువ్వు 21 నేను 22 అంతే. 2 కలిపిస్తే 43 అయిపోద్ది. ఇంకా 143 అయిపోద్ది. నుంచి వెళ్ళిపోవాలి అంతే. ఇంత క్యూట్ గా చెప్తే జాబ్ కాదే, ఒక పెద్ద కంపెనీ పెట్టేస్తా నేను నీకోసం. ఒక్కసారి అట్లీస్ట్ ఒక అంటే లవ్ అన్నాక కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఏదో పరాయవాడు పెళ్ళని అడిగినట్టు కోపంతో చూస్తావేంటి? నా లవర్ అంటే ఏముంటుంది? హగ్ కావాలి, కిస్ కావాలి, ఏదో ఒకటి ఉండాలి కదా. షేక్ హ్యాండ్ కూడా ఇవ్వనంత అంటే నిజంగా లవ్ చేస్తున్నావు నన్ను? వేరే వాళ్ళని చూసేవాడిని అయితే నేను ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు. కానీ నేను లవ్ చేస్తున్నా అని చాలా రోజుల నుంచి ఒక హగ్ ఇవ్వడానికి ఏమైతుంది? ప్లీజ్ ఒక్కటే అవన్నీ కిస్సులు అవన్నీ పెళ్లి తర్వాత. కానీ అప్పుడు ఒక హగ్ ఇస్తే వెళ్ళిపోతాను అట్లీస్ట్. ప్లీజ్ వద్దా? మరి నువ్వు ఎట్లా నిజంగా నువ్వు లవ్ చేస్తున్నావు అని ఎట్లా నమ్మాలి నేను? నమ్మకు. పోనీ అట్లీస్ట్ షేక్ హ్యాండ్ అంటే హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని చెప్పుకుందాం ఇద్దరం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మ్యారేజ్ అని చెప్పి చేసుకుంటున్నాం కదా. నిజంగా నువ్వు వస్తా అంటే నేను ఇట్లా ఎత్తుకొని వెళ్ళిపోతాను. నిజంగా వెళ్ళిపోతాను నేను వస్తానంటే. ఇంకా కాలేజ్కి టైం అవుతుంది కదా, వెళ్తాను. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? ఇప్పుడు వెళ్ళాలి కానీ మళ్ళీ రావాలి కదా. అంతే అంటావా?